సమ్మర్ వచ్చింది కదా, చాలామంది నేను వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, నేను ఫిట్గా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉదయాన్నే లేచి మీరు వాకింగ్, జాగింగ్ చేస్తూ మీ యొక్క మోకాలు కింద ఉన్నటువంటి షిన్ బోన్ పెయిన్ వస్తుందా? దాన్ని షిన్ స్ప్లింట్స్ అంటారు, లేకపోతే మెడికల్లీ మనం మాట్లాడితే టిబియల్ స్ట్రెస్ సిండ్రోమ్ అని అంటారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇన్ని రోజులు మీరు వాకింగ్, జాగింగ్ లాంటి ఎక్సర్సైజెస్ చేయకుండా ఒకటేసారి చేయడం వలన ఈ యొక్క నీ జాయింట్ కిందటువంటి ఈ యొక్క మజిల్స్ కానీ, లిగమెంట్స్ కానీ, టెండాన్స్ కానీ ఓవర్ యూస్ కావడం వలన ఇక్కడ వాపు అనేది రావడం జరుగుతుంది. ఇలా వాపు రావడం వలన మీకు నొప్పి అనేది కలుగుతుంది. దీన్ని షిన్ స్ప్లింట్స్ అంటారు, లేకపోతే షిన్ బోన్ పెయిన్ అనేటువంటి మాట మనం తరచుగా వింటూ ఉంటాం. మీకు షిన్ బోన్ పెయిన్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే, వాళ్ళ కింద ఈ షిన్ బోన్ని మీరు టచ్ చేసినట్టయితే ఈ విధంగా మీకు పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. రెండుకి ఏమవుతుందంటే ఎక్సర్సైజెస్ చేసేటువంటి సమయంలో ఈ భాగం అంతా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మీకు షిన్ స్ప్లింట్ లేకపోతే షిన్ బోన్ పెయిన్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ షిన్ బోన్ పెయిన్ తగ్గుతుందా అంటే ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు రెస్ట్ ఇచ్చినట్టయితే ఆ యొక్క షిన్ బోన్ ప్రాంతానికి మీరు రెగ్యులర్గా ఐస్ చేసినట్టయితే చాలా వరకు షిన్ బోన్ పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ షిన్ బోన్ పెయిన్ కామన్, ఏం కాదు, నా ఫ్రెండ్ చెప్పాడు, అలానే వాకింగ్ చేయొచ్చు, అలానే జాగింగ్ చేయొచ్చు అంటే స్ట్రెస్ ఫ్రాక్చర్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మీ యొక్క షిన్ బోన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ షిన్ బోన్ పెయిన్ మీకు ఉన్నట్టయితే రెస్ట్ విత్ ఐసింగ్తో చాలా వరకు మీ యొక్క పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. షిన్ బోన్ పెయిన్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ప్రాపర్ ఫుట్వేర్ అనేది మనం యూజ్ చేయాలి. మనం పరిగెత్తినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు గ్రౌండ్ రియాక్టివ్ ఫోర్స్ రివర్స్గా మన యొక్క కాల్పైకి వస్తుంటుంది. కాబట్టి ఆ గ్రౌండ్ రియాక్టివ్ ఫోర్స్ని తగ్గించడానికి మంచి షాక్ అబ్జార్బ్ లాగా పనిచేసేటువంటి ఫుట్వేర్, స్పోర్ట్స్ వాకింగ్ కానీ జాగింగ్ ఫుట్వేర్ కానీ మనం వాడినట్టయితే ఆ యొక్క గ్రౌండ్ రియాక్టివ్ ఫోర్స్ని మనం తగ్గించుకొని షిన్ పెయిన్ రాకుండా మనం చూసుకోవచ్చు. రెండవది ఏంటంటే స్ట్రెచ్చింగ్. ఈ యొక్క వాకింగ్ ఆర్ జాగింగ్ చేయకముందు స్ట్రెచ్చింగ్ చేసుకోవడము, వాకింగ్ లేకపోతే జాగింగ్ అయిపోయిన తర్వాత కూడా లెగ్ మజిల్స్ని, యాంటీరియర్ పార్ట్ టిబియాలిస్ మజిల్స్ని, కాఫ్ మజిల్స్ని మనం స్ట్రెచ్ చేసుకోవడం వల్ల కూడా చాలా వరకు దీన్ని మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో, ఒకవేళ షిన్ బోన్ పెయిన్ ఉన్నటువంటి వారు ఏ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, రాకుండా ఉండాలి అంటే ఏ ఎక్సర్సైజెస్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. మొదటిది, షిన్ బోన్ పెయిన్ వచ్చినట్టయితే రెస్ట్ ఇవ్వడము. రెండవది, ఐసింగ్ చేసుకోవడం మాత్రము మర్చిపోకండి. నేరుగా మీ యొక్క స్కిన్ పైనే మీరు ఐస్ పెట్టి ఐసింగ్ అనేది చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. రెండవది, స్ట్రెచ్చింగ్ ఆఫ్ ద టిబియాలిస్ యాంటీరియర్ మజిల్. ఇది టిబియాలిస్ యాంటీరియర్ మజిల్, దీన్ని స్ట్రెచ్ చేయడం. ఈ విధంగా ఫార్వర్డ్గా మన యొక్క పాదాలను ముందరికి అని ఒక 15 సెకండ్లు హోల్డ్ చేసి వదిలినట్టయితే ఈ టిబియాలిస్ యాంటీరియర్ మజిల్ మనకు స్ట్రెచ్ అవుతుంది. ఈ విధంగా స్ట్రెచ్ కావడం వలన మనం యొక్క పెయిన్ని తగ్గి. మూడవది, కాఫ్ స్ట్రెచ్చింగ్. ఇలాంటి ఒక రోప్ కానీ లేదు అంటే ఇంట్లో ఉండేటువంటి ఒక దుపట్టా, టవల్ తీసుకొని ఈ విధంగా పెట్టి కాఫ్ మజిల్ని ఇలా స్ట్రెచ్ చేయడం గమనించండి. కాఫ్ని స్ట్రెచ్ చేసేటప్పుడు మోకాలు ఈ యొక్క బెడ్కి కానీ ఈ యొక్క టేబుల్కి కానీ ఆనుకొని ఉండాలి, టచ్లో ఉండాలి. ఒకవేళ గాల్లో మీరు చేసినట్టయితే నీ ఇంజరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పెట్టుకొని పడుకొని చేసినట్టయితే చాలా వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. పెట్టుకొని ఈ విధంగా కాఫ్ మజిల్ని ఈ విధంగా కానీ మీరు స్ట్రెచ్ చేసుకోవడం వల్ల ఈ యొక్క షిన్ స్ప్లింట్ లేకపోతే షిన్ బోన్ పెయిన్ నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతూ ఉంటారు. ఎక్సర్సైజెస్ చేయకముందు స్ట్రెచ్చింగ్స్, ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత స్ట్రెచ్చింగ్స్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఒకవేళ షిన్ బోన్ ప్రాబ్లం ఉన్నట్టయితే రెస్ట్, ఐసింగ్, ఈ సింపుల్ ఎక్సర్సైజెస్తో చాలా వరకు మీ యొక్క పెయిన్ని మీరు తగ్గించుకోవచ్చు. గమనించండి ప్రియులారా, ఒకవేళ మీకు షిన్ బోన్ పెయిన్ ఉంది, దానికి ట్రీట్మెంట్ కావాలి అంటే సొంతగా ఎక్సర్సైజెస్ చేసుకోకుండా ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి అతని సహాయంతో చేసినట్టయితే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి మీరు పొందుతారు.